హాయ్ వెల్కమ్ టు Lifeline. ఈ రోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శశాంత్ ఫ్రమ్ 39. ఈ రోజు Lifeline లో మనం డిస్కస్ చేయబోతున్నాం IUI ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళు TV9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ శశాంత్ తో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హాయ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు IUI ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చా, IVF ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చా? రైట్. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక సంవత్సరం కలిసి ఉన్నా కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్కి కపుల్ విజిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హస్బెండ్లో బేసిక్ పరీక్ష సెమెన్ అనాలిసిస్, అంటే వీర్యంది కణాల పరీక్ష. దాంట్లో కౌంట్, కదలికల్ అండ్ మార్ఫాలజీ చెక్ చేసుకుంటారు. సో ఇవి అన్ని పారామీటర్స్ నార్మల్ ఉంటే కూడా ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉండొచ్చు. సో హస్బెండ్ వైఫ్ ఇద్దరిలో యూట్రస్, ఓవరీస్, స్పర్మ్ కౌంట్, ఇవన్నీ ఓవ్యులేషన్, అది ఎగ్ రిలీజ్ కూడా సరిగా అవుతే కూడా ఒక్కొక్కసారి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఎందుకంటే స్మాల్ మైక్రోస్కోపిక్ లెవెల్లో దెర్ క్యాన్ బి సమ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఆర్ పర్టిక్యులర్లీ కొన్ని ఇయర్స్ విత్ మెడిసిన్స్ ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు IUI పద్ధతి ఈజ్ సజెస్టబుల్. ప్లస్ ఆల్సో ఒక సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫెలోపియన్ ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాకేజెస్ అవుతాయి, సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు కూడా రికమెండెడ్ ప్రొసీజర్ ఆఫ్ చాయిస్ ఇస్ IUI ఫర్ ఫాస్ట్ ఫార్వర్డ్, అంటే ఒక ప్రెగ్నెన్సీకి త్వరగా రిజల్ట్ రావాలంటే. డాక్టర్, మరి IUI ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది 39లో? రైట్. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్కి బేసిక్లీ ఒక సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 14 to 16% పర్ సైకిల్. సో ఒక బేసిక్లీ IUI ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పీరియడ్స్ నెలసరి రెండో రోజు నుంచి ఒక 5 days కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సో ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వడానికి. సో అండ్ ఎగ్ గ్రోత్కి సమ్టైమ్స్ గొనాట్రోఫిన్ ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఒకసారి వన్స్ ద ఎగ్ ఈజ్ ప్రాపర్ సైజ్, ఒక 18 to 20 millimeter సైజ్ ఫాలికల్, ఇది అంతా అల్ట్రాసౌండ్లో చెక్ చేసుకుంటారు, స్కానింగ్ చేస్తారు అండాశయాల్లో ఎగ్ సరిగా పెరుగుతుందా లేదా అని. సో వన్స్ ఒక 18 to 20 mm అది పర్ఫెక్ట్ సైజ్. సో వన్స్ ఆ సైజ్ రీచ్ అవుతే ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి మరి ఈ IUI ప్రాసెస్కి ప్రొసీడ్ చేస్తారు. సో బేసిక్లీ ఈ ప్రాసెస్లో హస్బెండ్ ఒక స్పర్మ్ శాంపిల్ ఇవ్వాలి, సెమెన్ శాంపిల్. ఈ సెమెన్ శాంపిల్కి ప్రాసెస్ చేస్తారు. ఫిల్ట్రేషన్ మెథడ్ ఉంటాయి, కొన్ని డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్. సో బేసిక్లీ హెల్దీ స్పర్మ్స్ కాన్సన్ట్రేటెడ్ 0.3 ml జస్ట్ అది స్పర్మ్కి ఒక చిన్న ప్లాస్టిక్ క్యాథెటర్లో లోడ్ చేసుకొని గర్భసంచిలో ఎక్కిచ్చేస్తారు. సో అడ్వాంటేజ్ ఏముంటుందంటే న్యాచురల్లీ ట్రై చేసిన వాళ్ళకి 90% స్పర్మ్స్ వజైనాలో అసిడిక్ pH వల్ల అక్కడికే స్టాప్ అయిపోతాయి ఆర్ చనిపోతాయి. సో సర్విక్స్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గర్భసంచిది ఎంట్రన్స్, దట్ ఈస్ ద సర్విక్స్, దాని ఓపెనింగ్ ఒక్కొక్కరికి స్టినోజ్డ్ ఉంటుంది ఆర్ సికట్రైజ్డ్ ఆర్ స్కార్డ్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్ లేకపోతే మన ముందు సర్జరీస్ వల్ల. సో స్పర్మ్ ఆ దారి నుంచి సమ్టైమ్స్ దే విల్ నాట్ గెట్ ఇన్సైడ్ యూట్రస్. సో ఇవి అన్నీ బైపాస్ అవుతాయి ఫ్యాక్టర్స్. అందుకే ద సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 15% పర్ సైకిల్. బట్ క్యూములేటివ్ సక్సెస్ రేట్ అంటే ఒక 3 to 6 cycles IUI చేసుకుంటే ద సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 45% ఫర్ ఎవ్రీ 100 couples. డాక్టర్, ఒకసారి IUI ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయొచ్చా? డెఫినెట్లీ. సో IUI యూజువలీ కనీసం 3 to 6 cycles అని అడ్వైస్ చేస్తారు. సో డిపెండింగ్ ఆన్ ఎగ్ కౌంట్, ఎగ్ రిజర్వ్ అండ్ మ్యారిటల్ లైఫ్ ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, ప్రీవియస్ ఫర్టిలిటీ హిస్టరీ ఎలా ఉంది, అవన్నీ చెక్ చేసుకొని. సో ఇప్పుడు యంగ్ ఏజ్ కపుల్ జస్ట్ రీసెంట్లీ ట్రై చేశారు, సపోజింగ్ ఒక 1.5 year ట్రై చేసుకున్నారు విత్ మెడిసిన్స్ ఆర్ న్యాచురల్లీ ట్రై చేసుకున్న రాలేకపోతే అండ్ ఎగ్ రిజర్వ్స్ అన్నీ బాగుంటే దెన్ డెఫినెట్లీ దే కెన్ గో ఈవెన్ 6 cycles ఆఫ్ IUI కూడా సజెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఎగ్ రిజర్వ్ ఈజ్ ఆల్రెడీ డిప్లీటింగ్, ఉమెన్ ఏజ్ 33-34 అబౌవ్ ఉంటే ఆర్ మ్యారిటల్ లైఫ్ చాలా ఇయర్స్, లెట్స్ సే 8 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అలా ఉన్నప్పుడు, సో ద మ్యాక్సిమమ్ అప్ టు 3 times ఆఫ్ IUI తర్వాత యూజువలీ IVF రికమెండ్ చేస్తాం అలాంటి కేసెస్లో. ఎందుకంటే ఒకసారి ఎగ్ రిజర్వ్ చాలా తగ్గిపోతే దేర్ క్యాన్ బీ సమ్ పర్మనెంట్ కాన్సిక్వెన్సెస్. సో IUI ఫస్ట్ టైం ఫెయిల్ అయినా యూ షుడ్ నాట్ బి డిసార్డెండ్, బికాస్ one cycle we are just looking at 15% success, but cumulative success 3 or 5 or 6 cycles ala cheskunte at least more than half of the couples who are trying for IUI వాళ్ళకి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వస్తుంది.
డాక్టర్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ చేయించుకోవచ్చని మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు. మరి సెకండరీ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే ఫస్ట్ బేబీ నార్మల్గా డెలివరీ అయిందండి, సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తే అవ్వట్లేదు. ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అప్పుడు ఐయుఐకి వెళ్ళొచ్చా? డెఫినెట్లీ. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కారణం ఇస్ యూజువలీ కామన్లీ ఇన్ఫెక్షన్. సో ఈ జెనాటల్ ట్రాక్ట్ బేసిక్లీ గర్భసంచి లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కొక్కసారి హైడ్రోసాల్పింగ్స్ కూడా తయారవ్వచ్చు, ట్యూబల్ బ్లాక్ కూడా అవ్వచ్చు ఒక సైడ్ ఆర్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ ట్యూబల్ బ్లాక్ అవుతే ఐయుఐ రికమెండెడ్ ప్రాసెస్ కాదు. సమ్ టైమ్స్ మైనర్ బ్లాకేజ్ ఉంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఒక ఫ్లెక్సిబుల్ క్యాథెటర్ పంపించి ట్యూబల్ క్యాన్యులేషన్ అంటారు ఆ ప్రొసీజర్కి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ చిన్న బ్లాక్కి మనం రివర్స్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఇన్ఫెక్టివ్ డ్యామేజ్ అయిన ట్యూబ్స్, స్కార్డ్ ట్యూబ్స్ ఆర్ టోటలీ వాల్ మొత్తం సన్నగా అయిపోతే అలాంటి ట్యూబ్స్లో వీ షుడ్ నాట్ ఓపెన్ ఆల్సో, బికాస్ మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఆదుకునే ఛాన్సెస్ కూడా పెరిగిపోతుంది. సో ఐయుఐ ప్రాసెస్ ఈజ్ ఫర్ అట్లీస్ట్ 1 ట్యూబ్ ఓపెన్ ప్లస్ ఎగ్ రిలీజ్ సరిగా అవ్వాలి అండ్ స్పర్మ్ కౌంట్ బేసిక్లీ ఐడియలీ అట్లీస్ట్ 10 మిలియన్ పర్ ఎంఎల్ అబవ్ ఉన్న వాళ్ళకి ఇంకా సూపర్ సక్సెస్ ఉంటుంది. ఈవెన్ అబవ్ 7 మిలియన్ పర్ ఎంఎల్ కూడా సక్సెస్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక ఇండికేషన్ ఫర్ ఐయుఐ. డాక్టర్ మ్యారేజ్ అయ్యాక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళే ఐయుఐకి వెళ్ళొచ్చా, లేదంటే 2-3 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఐయుఐకి వెళ్ళొచ్చా? రైట్. సో యూజువలీ ఇప్పుడు కపుల్ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సిచ్యువేషన్లో. సో లెట్స్ సే వైఫ్ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డెఫినెట్లీ దే కెన్ ఈవెన్ ట్రై 2 ఇయర్స్ వరకు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ఇయర్ ఆఫ్ న్యాచురల్ ట్రయల్లో ఒక 85% కపుల్స్కి సక్సెస్ఫుల్లీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంకా ఒక అనదర్ 7 to 8% కపుల్స్లో సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రయింగ్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. జస్ట్ ఒక 10% కపుల్స్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇప్పుడు నౌ రీసెంట్లీ ఇట్ హ్యాస్ రిజన్ టు 15%. 15% ఆఫ్ ఆల్ కపుల్స్లో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. దాంట్లో మళ్ళీ 50% ఇస్ బికాస్ ఆఫ్ ఫీమేల్, 50% మేల్ ఫ్యాక్టర్. సో మేల్ ఫ్యాక్టర్ గురించి చాలా ఇగ్నోరెన్స్ ఉంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగిపోతుంది. రీజన్ ఫర్ దాట్ ఈస్ స్మోకింగ్, ఆల్కహాల్, లేట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, సో మళ్ళీ హీట్ ఎక్స్పోజర్, జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, కెమికల్కి ఎక్స్పోజర్, ఇవి అన్నీ అవుతే బేసిక్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది. డాక్టర్ మరి ఐయుఐ చేయించుకోవాలంటే ఏజ్ ఫ్యాక్టర్ కంపల్సరీ అంటున్నారు. అసలు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఐయుఐకి ఎలిజిబుల్ అంటారు? లైక్ 40 ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది పిల్లలకు ట్రై చేస్తుంటారు, వాళ్ళు కూడా చేయించుకోవచ్చా? సో బేసిక్లీ 35 ఇయర్స్ తర్వాత ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ కూడా కొద్దిగా డిమినిష్ అవుతాయి, బట్ ఎగ్ క్వాలిటీ డ్రాస్టిక్లీ తగ్గుతుంది. సో సమ్టైమ్స్ ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ అయిపోతే మనం మెడిసిన్స్ ఇచ్చిన, ఇంజెక్షన్స్ ఇచ్చిన ఆ ఫాలికల్ సరిగా డెవలప్ అవ్వదు. ఒక్కొక్కరికి జస్ట్ విత్ గ్రేట్ డిఫికల్టీ జస్ట్ 1 ఫాలికల్ డెవలప్ అవుతుంది చాలా ఇంజెక్షన్స్ పెడితే కూడా, అండ్ అది కూడా సబ్ఆప్టిమల్ ఆర్ గ్రోత్ అరెస్ట్లో పోవచ్చు. సో అందుకే యూజువలీ ఐయుఐ ఈజ్ అ వెరీ బేసిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ జస్ట్ ఒక న్యాచురల్ ట్రయల్కే కొద్దిగా ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎన్హాన్స్, ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద సక్సెస్. ఇది ఐవీఎఫ్కి కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్, ఎందుకంటే ఐవీఎఫ్ ఈజ్ అ టోటలీ కంట్రోల్డ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో బేసిక్లీ ఇంజెక్షన్స్, హై డోస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో బట్ దే ఆర్ కంప్లీట్లీ సేఫ్. ఈ ఇంజెక్షన్స్ విల్ బేసిక్లీ ఓవరీస్ అంటే అండాశయాల్లో చాలా ఎగ్స్ పెరగడానికి ఉంటాయి. అది స్టిమ్యులేషన్, కంట్రోల్డ్ ఓవరియన్ స్టిమ్యులేషన్ అంటారు. సో ఒక్కొక్క ఉమెన్లో బోత్ సైడ్స్ ఓవరీస్లో ఒక ఈవెన్ 15 ఎగ్స్ ఒకేసారి గ్రో అవుతాయి. టోటల్ 15 + 15 30 ఎగ్స్. సో కొన్ని ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్ రిజర్వ్. బేసిక్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ ఈజ్ అ అడ్వాన్స్ ప్రాసెస్. ఇది సివియర్ ఇన్ఫర్టిలిటీ అండ్ పర్టికులర్లీ మీరు చెప్పినట్టు ఏజ్, హయ్యర్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో వేర్ ఎగ్ క్వాలిటీ అండ్ రిజర్వ్ అంతా కాంప్రమైజ్ అయిన వాళ్ళకి, ఆర్ బోత్ సైడ్స్ ట్యూబల్ బ్లాక్, సివియర్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్, సో పేగు ఆత్కులు అవి అన్నీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ డ్యామేజ్, ట్యూబర్క్లోసిస్ వాళ్ళకి రిజర్వ్డ్ ఉంటుంది. డాక్టర్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు రిపోర్ట్స్ టెస్ట్లన్నీ చేయించుకుంటే నార్మల్ అని చెప్తుంటారు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ అంటే కానీ పిల్లలు అవ్వట్లేదు, మా ఇద్దరికి నార్మల్గానే ఉంది, పిల్లలు అవ్వట్లేదు అని చెప్తుంటారు. ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఐవీఎఫ్ రిజల్ట్ ఉంటుందా, ఐయుఐ ఉంటుందా డాక్టర్? దేనికి వెళ్తే బెస్ట్ అంటారు? రైట్. సో ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి ఒక కామన్ రీజన్ ఇస్ ఎండోమెట్రియోసిస్.
సో ఎండోమెట్రియోసిస్ అంటే బేసిక్లీ గర్భసంచిలో ఒక లేయర్ ఉంటుంది ఎండోమెట్రియం. నార్మల్లీ అది ఓన్లీ యూట్రస్లో కన్ఫైన్డ్ ఉండాలి, బట్ గర్భసంచి బయట డిపాజిట్స్ ఆఫ్ ఎండోమెట్రియల్ టిష్యూ దొరికితే దానికి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అంటారు. సో ఎండోమెట్రియోసిస్ చాలా ఇట్ బిహేవ్స్ లైక్ అ క్యాన్సర్, బట్ అది బినైన్ డిజీజ్. కానీ ఇట్ క్యాన్ బి లిటిల్ బిట్ అంటే ట్రబ్లింగ్, ఎందుకంటే ఇట్ కెన్ కాజ్ సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్ డ్యూరింగ్ పీరియడ్స్, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ కూడా, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో ఒక్కొక్కసారి సిమ్టమ్స్ ఉంటే ఒక్కొక్కరికి సిమ్టమ్స్ ఉండవు. సో లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఒక బేసిక్ డయాగ్నోస్టిక్ కమ్ ఆపరేటివ్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఇలాంటి కేసెస్లో. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఒక గర్భసంచి పరీక్ష, కెమెరా పరీక్ష చేసుకోవాలి. అండ్ ఎక్స్టీరియర్లీ కూడా యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్ అవి అన్నీ ఎలా ఉన్నాయి, వీ షుడ్ కమ్ టు కన్క్లూజన్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ అండ్ ద స్కాన్ కొన్ని ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ వీ క్యాన్ మిస్. సో అంటిల్ అండ్ అన్లెస్ ఒక సివియర్ గ్రేడ్ ఉన్నప్పుడు వీ కెన్ సీ ఇన్ ద అల్ట్రాసౌండ్. అదర్ దెన్ దాట్ మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ క్యాన్ బి బికాజ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్. అంటే ఎగ్ సమ్టైమ్స్ ఈ ప్రెగ్నెన్సీలోనే క్రోమోజోమ్స్ జీన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో పిండం అంతా ఫామ్ అయిన తర్వాత కూడా అది ప్రెగ్నెన్సీకి అతుకోదు. అతుకుంటే వాట్ హ్యాపన్స్ ఇస్ బేబీ హార్ట్ బీట్ డెవలప్ అవ్వదు, ఆర్ సమ్టైమ్స్ ఫీటల్ పోల్ డెవలప్ అవ్వదు, జస్ట్ ఎంటీ శాక్ తయారవుతుంది. సో ఇలాంటి కేసెస్లో ద కామనెస్ట్ రీజన్ ఇస్ మళ్ళీ జెనెటిక్ కాజెస్ ఆఫ్ ఫెయిలియర్. ఇట్ మే నాట్ బి దట్, అంటే జెనెటిక్ అంటే పేరెంట్స్కి ఉంటాయని అనుకుంటారు, బట్ ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ది జీన్స్ అండ్ క్రోమోజోమ్స్ అన్నీ కరెక్ట్ ఉంటే కూడా ఇట్ డజంట్ మీన్ దట్ ప్రెగ్నెన్సీది క్రోమోజోమ్స్ కూడా కరెక్ట్ ఉండాలి. సో అబ్నార్మల్ అన్యూప్లాయిడియా అవన్నీ అవ్వచ్చు బేసిక్లీ. డాక్టర్, మరి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం. మేల్ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే యూజువల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తారు మేల్ ఇన్ఫర్టిలిటీలో? రైట్. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీలో బేసిక్ ఇస్ తక్కువ స్పర్మ్ కౌంట్. సో ఆలిగోజోస్పర్మియా అంటారు, ఒక్కొక్కరికి ఇప్పుడు అజోస్పర్మియా కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇప్పుడు తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి 50% ఆఫ్ ద సిచ్యువేషన్స్లో కారణం ఉండదు, ఇడియోపతిక్, అండ్ 50% సిచ్యువేషన్స్లో వీ కెన్ ఫైండ్ వన్ రీజన్. సో రీజన్స్ కామన్లీ ఎలా ఉంటాయంటే, ఒకటి వ్యారికోసీల్. సో వ్యారికోసీల్ అంటే టెస్టిస్కి బ్లడ్ సప్లై ఉంటుంది, అక్కడ వీనస్ బ్లడ్ సప్లైలో వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్లో సమ్టైమ్స్ ఇన్హెరెంట్ డిఫెక్ట్స్ ఉంటే బేసిక్లీ నరాలన్నీ ఉబ్బిపోవచ్చు. అండ్ బికాస్ ఆఫ్ దట్ హీట్ తాకుతుంది, బేసిక్లీ వేడి తాకి ఈ టెస్టిస్కి డ్యామేజ్ అవ్వచ్చు, టెస్టిస్ సాఫ్ట్ అయి ష్రింక్ కూడా అవ్వచ్చు సైజులో. ఒక్కొక్కరికి టెస్టిస్ సరిగా కింద స్క్రోటల్ శాక్లో డిసెండ్ అవ్వవు. సో బర్త్ టైంలోనే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, క్రిప్టార్కిడిజం. సో ఈ ప్రాబ్లమ్కి త్వరగా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేయలేకపోతే, సర్జికలీ కరెక్ట్ చేయలేకపోతే బై ద టైమ్ టీనేజ్ అండ్ ఇప్పుడు అడల్ట్హుడ్లో ఎంట్రీ అయిపోయే వరకు సమ్టైమ్స్ టెస్టిస్ టోటలీ ఇరివర్సిబుల్లీ పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అండ్ ప్లస్ కార్సినోజెనిక్ అంటే క్యాన్సరస్ కూడా ఉంటాయి అలాంటి కేసెస్లో. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దిస్ ప్రాబ్లమ్ కరెక్ట్లీ. దెన్ నెక్స్ట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంటే ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూజెస్, కెమికల్కి ఎక్స్పోజర్ ఫుడ్లో కానీ ఆర్ సమ్టైమ్స్ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్. ఇప్పుడు పెయింటర్స్ ఫర్ ఎగ్జాంపుల్, పెయింట్ ఇండస్ట్రీలో, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకి, ఆర్ సో ఇవి అన్నీ బేసిక్లీ కెమికల్ ఎక్స్పోజర్. సమ్టైమ్స్ రేడియేషన్ ఇండస్ట్రీ లో పనిచేసిన వాళ్ళు, ఆర్ ఎక్స్రే డిపార్ట్మెంట్. సో ఆల్ దీస్ ఎక్స్పోజర్ టు రేడియేషన్స్ కూడా ప్రీడిస్పోజెస్ ఫర్ తక్కువ స్పర్మ్ కౌంట్. సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద కామన్ రీజన్స్. కొన్ని జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కరికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దే కెన్ బి అకాంపనీడ్ బై సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రాంబాబు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో అండి, చెప్పండి. డాక్టర్ గారు అండి, మాది గంటిపేట, అదే తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే. రాంబాబు గారు, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే. తూర్పుగోదావరి జిల్లా అండి, గంటిపేటపూడి అండి, గన్నవరం మండలం అండి. ఓకే, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం అంటే అండి, 4 సంవత్సరాలు అవుతుందండి మ్యారేజ్ అయ్యి మాకు. ఓకే. అది మా మిస్సెస్కి అండి నీటి పొడగలు అయ్యి ఉన్నాయండి, థైరాయిడ్ అయ్యింది. వైఫ్కి నీటి పొడగల ప్రాబ్లం చెప్పారు. ఓకే, రైట్. అది ఒకటేనండి, మా అది డేట్ అండి సరిగ్గా రావట్లేదండి, నెల 15 పీరియడ్ సరిగ్గా రావట్లేదు. ఓకే. సో ఇప్పుడు 4 years అయినాయి మ్యారేజ్ అయ్యి, అండ్
నీటి బుడగల ప్రాబ్లం అని డయాగ్నోస్ చేశారు. బేసిక్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు దానికి. ఇది ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా కామన్లీ మనం చూస్తున్నాం మహిళల్లో. సో బేసిక్లీ అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ అపియరెన్స్ అని రాస్తారు. పేషెంట్స్ చాలా టెన్షన్ పడతారు, ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఇట్లా ఉంది పీసీఓ ప్రాబ్లం అని డయాగ్నోస్. బట్ దాంట్లో అట్లీస్ట్ 2 out of 3 క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతేనే దానికి సిండ్రోమ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఈజ్ అనోవులేషన్, అంటే ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ సరిగా అవ్వలేకపోతే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ ఈజ్ హైపర్ ఆండ్రోజెనిజం. సో కొన్ని హార్మోన్ ఉంటాయి బేసిక్లీ, ఆ లెవెల్స్ దాటి ఉంటే దట్ ఈస్ ఆల్సో ఒక సిండ్రోమ్. సో ఇవన్నీ కలిసి ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ మనం డయాగ్నోసిస్ ఉంటాయి. ఈ ప్రాబ్లం క్యాన్ బి ఓవర్కమ్ విత్ మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. మెడికల్ థెరపీ ఉంటుంది దీనికి. ప్లస్ ఈ ఎగ్ డెవలప్మెంట్ అవ్వడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఆర్ క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజోల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ పెడితే డెఫినెట్లీ మనం స్కానింగ్లో వీ విల్ సీ గుడ్ రిజల్ట్స్. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా ఉంటాయి. డయటరీ అంటే హెల్దీ డయట్ ఫాలో చేయాలి, ఎక్సర్సైజ్ ఇవన్నీ యాక్టివిటీ చేసుకుంటే, కొన్ని మెడిసిన్స్ ఫాలో చేస్తే డెఫినెట్లీ ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ సరిగా అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. ఒక్కొక్కసారి హార్మోన్ లెవెల్స్ చాలా తేడా ఉంటే దానికి మళ్ళీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చు. డాక్టర్, మరి మేల్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తారు మీరు? రైట్. సో ఇప్పుడు కొన్ని పేషెంట్స్లో స్పర్మ్ కౌంట్ సడన్లీ జీరోకి పడిపోతుంది. సో యాక్చువల్లీ దే విల్ హ్యావ్ నార్మల్ స్పర్మ్ కౌంట్ ముందు, అండ్ ఇంకా నెక్స్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు సడన్లీ జీరో అని వస్తుంది. సో చాలా యాంగ్షియస్ అయిపోతారు పేషెంట్స్. సో ఇంత సడన్ డ్రాప్ ఆఫ్ స్పర్మ్ కౌంట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ యూజువలీ ఇన్ సెకండరీ కాజ్. సో అది అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని యూజువలీ డయాగ్నోసిస్ ఉంటుంది. సో అక్కడ ఈ బేసిక్లీ బీజాల నుంచి 2 డక్ట్స్ ఉంటాయి, వ్యాస్ డిఫరెన్స్ అని. సో ఈ స్పర్మ్స్ విల్ ట్రావెల్. సో ఒక స్పర్మ్కి మొత్తం మచ్యూర్ అయ్యే టైం టేకెన్ ఇస్ 80 days, 72 days ఫర్ ప్రొడక్షన్ అండ్ 8 days. సో ఈ డక్ట్స్లో ఎక్కి ఈ స్పర్మ్ బేసిక్లీ వీర్యంలో మిక్స్ అవుతాయి. సో డక్ట్స్లో సడన్లీ బ్లాకేజ్ వచ్చేస్తే ఏమవుతుందంటే స్టక్ అయిపోతాయి స్పర్మ్స్ ఆ జాగాలో. సో ఇఫ్ బోత్ ద సైడ్స్లో బ్లాకేజ్ వస్తే డెఫినెట్లీ అది స్పర్మ్ కౌంట్ జీరో అవ్వచ్చు. సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ అట్లీస్ట్ ఇంకొకసారి పరీక్ష రిపీట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అవుతే ఈ బ్లాక్కి మనం రివర్స్ చేసుకోవచ్చా లేదా బై మైక్రో సర్జరీ అని వీ హ్యావ్ టు ట్రై టు ఫైండ్ అవుట్. సో కారణం ఏంటి ఆ బ్లాక్ది, మన ట్రామా ఉందా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిందా, ట్యూబర్క్లోసిస్ అట్లా. సో ఇవే తెలుసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అదే సర్జరీ ఆర్ సమ్టైమ్స్ బీజాల నుంచి కూడా స్పర్మ్స్ తీసుకోవచ్చు. సో ఛాన్సెస్ ఆఫ్ ఫైండింగ్ స్పర్మ్ 95% ఆర్ 90% ఉంటాయి యూజువలీ, వేర్ బ్లాకేజ్ ఇస్ ద ప్రాబ్లమ్. బట్ బీజంలోనే ప్రాబ్లం ఉంటే స్పర్మ్ దొరికేది ఛాన్సెస్ విల్ డ్రాప్ టు జస్ట్ అరౌండ్ 50 to 65%. సో ఇప్పుడు బీజంలో ప్రాబ్లం జెనెటిక్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం, దీనివల్ల అవ్వచ్చు. ఆర్ ఇవన్నీ టాక్సిక్ కెమికల్స్కి ఎక్స్పోజర్, సమ్టైమ్స్ అన్ఎక్స్ప్లెయిన్ కూడా టెస్టిక్యులర్ ఫెయిలియర్ ఉంటాయి కొన్ని పేషెంట్స్లో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. రమేష్ బాబు కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే మేడం, ప్రసాద్ రమేష్ బాబు మేడం, ప్రకాశం జిల్లా. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. రైట్. అయితే సార్ మేమైతే ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు, మాకైతే ఇంతవరకు వెళ్ళలేదు. కాబట్టి జనరల్గా అయితే ఇంతవరకు మాకు ఏమి ప్రెగ్నెన్సీ మా వాడికి ఏం రాలేదు. ఇప్పటి వరకు రాలేదు ఒక్కసారి కూడా? డైలీ ఎవ్రీ మంత్ డేట్స్ పక్కాగా ఉంటాయి. కరెక్ట్ ఉన్నాయా డేట్స్? ఓకే. సో ఇప్పుడు నెలసరి ఎవ్రీ 3 to 5 weeksలో ఒకసారి వస్తే దట్ ఈస్ అ గుడ్ సైన్. ఎందుకంటే అది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ సైన్ దట్ లోపల ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ కూడా సరిగా అవుతుంది. సో ఓవ్యులేషన్ సరిగా ఉంది అని అనుకోవచ్చు. అయినా కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ డెఫినెట్లీ మీరు విజిట్ చేయాలి. అక్కడ వీర్యంది కణాల పరీక్ష చేసుకోవాలి, స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కపుల్ ఏజ్కి బట్టి, ఎగ్ రిజర్వ్కి బట్టి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అది చెక్ చేసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది. సెలైన్ టెస్ట్ ఉంటుంది, ఎక్స్రే టెస్ట్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు సెలైన్ టెస్ట్లో ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఓపెన్ ఉంది, స్పర్మ్ కౌంట్ అండ్ ఎగ్స్ బాగుంటే IUI పద్ధతి ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు మ్యారీడ్ లైఫ్. బట్ యూజువలీ మ్యారిటల్ లైఫ్ 10 years అండ్ అబవ్కి IVFకి ప్రిఫరెన్స్ ఇస్తాం. బికాజ్ ఏదో ఒక పెద్ద రీజన్ ఉంటేనే ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ 10 years ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇవన్నీ ఇవాల్యుయేషన్ వర్కప్ తర్వాత మనం
ఒక డిసిషన్ తీసుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మాకు 10 years అవుతుంది సార్. రైట్. టీవీ చూస్తున్నాం సార్. టీవీ చూస్తున్నాం, న్యూస్లో పెట్టినాం. ఓకే, ప్రాబ్లం చెప్పండి డాక్టర్. 10 years అవుతుంది సార్. కాకపోతే మా మిస్సెస్లో ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఇక్కడ బోల్డ్ డాక్టర్ల వరకు తిరిగాను నేను. మాకు ఇంకెంతవరకు పిల్లలు లేదు సార్. పిల్లలు లేవు, 10 years అయినాయి మ్యారేజ్ అయ్యి. ఓకే. 12 సంవత్సరాలు 12 years. ఓకే, క్యాన్సర్ అయిపోయింది. అయితే మేము పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా మీరు? చేయించాం సార్, కానీ పనుల ప్రాబ్లం ఏం లేదని చెప్పారు సార్. ఏమీ ప్రాబ్లం లేదు, అన్ని పరీక్షలు నార్మల్ అని చెప్పారా మీకు? నాలో ప్రాబ్లం ఉంది. రైట్. అంటే కౌంట్ తక్కువ అని చెప్పారు సార్. చెప్పారా కౌంట్ తక్కువ ఉందని? తక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, నాలో ప్రాబ్లం ఉందని చెప్పారు. కాకపోతే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్. ఏంటి? స్మోకింగ్. ఆల్కహాల్ నేను తీసుకుంటాను, అది ఒకటే నాకు అలవాటు, ఏ అలవాటు లేదు నాకు. ఆల్కహాల్ అది కూడా యూజ్ కొంచెం చేస్తారు. ఇబ్బంది ఓకే. తీసుకున్నాను. అంటే ప్రొఫెషన్ ఎందుకు వచ్చిందంటే కొన్ని కారణాల వల్ల అలవాటు అయింది. అది ఒక్కటే నాకు అలవాటు ఉంది, ఇంకేం లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ బీజంకి డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. సో టెస్టిక్యులర్ ఫెయిలియర్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ చేస్తే టెస్టాస్ట్రాన్ హార్మోన్ లెవెల్ కూడా తక్కువ అవ్వచ్చు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. ప్లస్ ఆల్సో స్పర్మ్ కౌంట్, డైరెక్ట్లీ స్పర్మ్ కౌంట్కి టాక్సిక్ అది. సో స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతే ఎంత తక్కువ అది మనం చూసుకోవాలి. హౌ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్, మోటిలిటీ, మార్ఫాలజీ, ఇవన్నీ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. సో స్పర్మ్ కౌంట్ వెరీ వెరీ లో ఉంటాయి, అంటే సివియర్ ఆలిగోజూస్పర్మియా 5 million per ml కింద ఉన్నప్పుడు డెఫినెట్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవకాశాలు జస్ట్ 1% or 2% ఉంటాయి అంతే. సో అందుకే వీ షుడ్ టేక్ ద ఛాన్స్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ ఇక్సీలో ఒక గుడ్ రిజల్ట్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే స్పర్మ్కి డైరెక్ట్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు మైక్రోస్కోప్లో. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ ఇప్పుడు చాలా రీసెంట్ అడ్వాన్సెస్ ఉన్నాయి. 9లో కూడా మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి టు సెలెక్ట్ ద గుడ్ క్వాలిటీ స్పర్మ్స్. అండ్ అది ఎంబ్రియోది కూడా రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఈ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ అ గుడ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.